వీక్షకులు మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈరోజు ఐటమ్ కురుకురే. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఈరోజు అటుకులతోటి కురుకురేలు చేసుకుందాము. ఒక గిన్నెల సగము అటుకులు తీసుకున్నాము. ఇవి ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకుంటే పౌడర్ లెక్క అవుతుంది, పిండి లెక్క. చూపిస్తాం మిక్సీ పట్టుకున్నాక. ఇట్లా మిక్సీ పట్టినాం కదా, ఇట్లా సన్నగా పొడి లెక్క అయిపోయింది మంచిగా. ఈ గిన్నెలో పోసుకుంటే గిన్నెలో పోసుకొని ఇలా 2 చెంచాల శనగపిండి వేసుకుందాం. రెండు చెంచాలంతా శనగపిండి వేసుకొని మంచి ఇట్లా కలుపుకోవాలి. కింద మీద 2 కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకొని ఇవి ఇట్లా దీన్ని ఉప్పుదాం. ఇప్పుడు ఉప్పడం అంటే నీళ్ళల్లో నీళ్ళు మసిలినప్పుడు కలుపుకోవాలి. దీన్ని చూపిస్తాను నేను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఒక 1/2 లీటర్ అని నీళ్ళు గ్లాస్ నిండా పోసుకుందాం. నీళ్ళు వేడి కాగానే ఈ పిండి అనేది అందులో ఉప్పుదాం అన్నట్టు. నీళ్ళు వేడి అవుతున్నాయి కదా, నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇలా చిటికెడు అంతా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాక ఈ పిండి అనేది ఇట్లా పోసుకోవాలి. ఒక చేతితోటి పోసుకుంటే ఒక చేతితోటి కలుపుకోవాలి. మంచిగా దగ్గరికి అవుతుంది, ముద్ద లెక్క అవుతుంది. ఇట్లా కలుపుకం అయిపోయింది కదా, ఒక గిన్నెలు వేసుకొని మంచిగా విసుకుందాం. ఇప్పుడు ఒక తాంబాలంలో వేసుకున్నాం కదా, వేడిదే ఇట్లా విసుకోవాలి. మంచిగా చల్లగా అయిందనుకో ఎక్కడక్కడ ఇచ్చుకోవుతుంది. ఇట్లా కాలుతుంది కదా, కొన్ని నీళ్ళ పదాన్ని అద్దుకుంటా ఇట్లా విసుకోవాలి. ఇట్లా ముద్ద రెడీ అయిపోయింది కదా, ఇట్లా దగ్గరకు అనుకొని ఇంకా చేతికి ఇట్లా నూనె రుద్దుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా అనుకోవాలి. వేళ్ళ మీద ఇట్లా దీని పొడుగుగా అనుకోవాలి. ఇట్లా వస్తుంది. ఇంతే. ఇట్లా అనుకొని ఒక్కొక్కటి పక్కకు పెట్టుకున్నాం. అన్నీ ఇట్లనే వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసుకొని ఇటు పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా వేళ్ళ మీద అనుకోవాలి. వేళ్ళ నడుమ ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటే ఇట్లా పొడుగు వస్తాయి. ఎంత సైజు అంటే అంత సైజు వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ఇట్లా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు నూనెలా డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టుకొని నూనె పోసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇట్లా ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని నూనె పోసుకున్నాం కదా, డీప్ ఫ్రైకి సరిపడా నూనె గరం కూడా అయింది. ఇందులో ఒక్కొక్కటి వేసుకుందాము. చిన్న మంట మీదనే మంచిగా వేయించుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే మీద మాడిపోతాయి, లోపల అసలు ఉడకాయి. ఇక పిల్లలకు ఇంట్లో మంచిగా చేసి పెట్టాలి. బయట తీసుకొచ్చినాయి అడ్డమైన నూనెలు వేయిస్తారు, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా మంచిగా చిన్న మంట మీద కొన్ని వేయించుకోవాలి, ఒకసారి వేయవద్దు కూడా. వేసినాక కూడా ఒక సెకండు కదిలియాలి. ఇప్పుడు కదిలిద్దాము. ఇట్లను మంచిగా కాలుతున్నాయి, నిదానంగా కాల్చుకోవాలి ఓపికతోటి. ఇప్పుడు మంచిగా గాలినాయి, తీసేసుకుందాము. చిన్న మంట మీద కాల్చుకుంటాం కదా, ఇప్పుడు నూనె మొత్తం మిక్స్ పెడితే పైనకు వస్తాయి అన్నట్టు, పైన తేలుతుంది అన్నట్టు. ఇది ఇట్లా అయితే కాలినట్టు. ఎంత మంచిగా కాలినాయి చూడరు. తీసేసుకొని మళ్ళీ తర్వాత వేసుకుందాం.
ఇప్పుడు మొత్తం అయిపోయినాయి కదా, తీసేసుకుందాం ఇక. రెడీ అయిపోయినాయి కదా. ఇలా చాట్ మసాలా, సగం చెంచా కారం, చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం మసలేటప్పుడు అందులో వేసుకున్నాం కదా వాటర్లో, ఇట్లా కలుపుకోవాలి కింద మీద. ఇట్లా కలుపుకున్న తర్వాత కరకరలాడే కురుకురేలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకోర్రి. చిన్నపిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు. ఇగో చించిద మాత్రం ఎంత మంచిగా ఇరుగుతున్నాయి చూడుర్రి. ఇంట్లోనే రెడీ చేసుకోరు, నేను చెప్పినట్టు చేసుకుంటే మంచిగా వస్తాయి.